మెటా గోగల్స్ ఇవి. నైస్ టు మీట్ యూ. జాగ్రత్త జాగ్రత్త, సీట్ బెల్ట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూరప్ కథలు. మేమిద్దరం కలిసి ప్యారిస్ సిటీకి వెళ్తున్నాం. సో ఎందుకంటే ప్యారిస్ అంటేనే అసలు క్రిస్మస్ మార్కెట్స్కి చాలా ఫేమస్ కదా, చాలా బాగుంటుంది వైబ్ ఈ టైంలో. సో డిసెంబర్ వచ్చిన తర్వాత మేము అసలు ప్యారిస్ సిటీకి వెళ్ళలేదు. సో సరదాగా ఈరోజు బయలుదేరాం అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు టైము 2 అయింది, లంచ్ చేయలేదు ఇంకా. సో వచ్చేసామండి రెస్టారెంట్కి. నాన్ రాయల్ అనమాట దీని పేరు. సో నేనైతే ఒక ప్లేట్ పూరి చెప్పాను. రోజా ఏం చెప్పింది? చికెన్ ఫ్రైడ్ రైస్. సో రోజా ఆల్ టైమ్ ఫేవరెట్. షేర్ చేసుకుంటాం, పూరి, చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ ఒక చిల్లీ చికెన్. ఒక హ్యాపీ థింగ్ ఏంటంటే మనం ఈ యూట్యూబ్ ఛానల్ ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతూ ఉంటుంది అనమాట. అక్కడ తెలుగు అబ్బాయి తను గుర్తుపట్టాడు. ఇదిగోండి కాంప్లిమెంటరీగా ఇచ్చాడనమాట. ఇది లస్సీ మ్యాంగో మనం ఆర్డర్ చేయాల. తాగు రోజా. పెరుగుతో చేసేసారు, పెరుగు తిన్నాను. ఈ రెండు నాకే ఇప్పుడు. సో తనే అనమాట అరుణ్. ఎక్కడి నుంచి బ్రో? హైదరాబాద్, నిజామాబాద్ నుంచి. సో స్టూడెంట్, ప్రస్తుతం పార్ట్ టైం చేస్తున్నాను అనమాట రెస్టారెంట్లో. నైస్ టు మీట్ యూ బ్రో. సో మంచిగా మనకి మ్యాంగో లస్సీ ఇచ్చారు. థ్యాంక్ యూ బ్రో. చాలా బాగుంది టేస్ట్. థ్యాంక్స్ బ్రో. చిల్లీ చికెన్ వచ్చింది. ఎలా ఉంది రోజా? అదిరిపోయింది. చాలా రోజులు తిని. నేను కూడా టేస్ట్ చేస్తాను. మనం ఏం ఫుడ్ బ్లాగర్స్ కాదు. ఇప్పుడు ఫుడ్ బ్లాగర్స్ ఉంటారు, వాళ్ళ పని ఏంటంటే రెస్టారెంట్స్కి వెళ్ళడం, అక్కడ తిని అబ్బో చాలా బాగుందండి. మనం ఆన్ ద వేలో రెస్టారెంట్ ఉంది, వచ్చాం. జెన్యూన్గా చాలా బాగుంది టేస్ట్. నాకైతే చాలా నచ్చింది. రెస్టారెంట్ అంబియన్స్ కూడా బాగుంది. చూడండి, బోనస్గా చిక్రీ సాంగ్ చక్కగా ఎంటర్టైన్ అవుతూ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. పూరి వచ్చింది. లిటరల్లీ నేనైతే షాక్ అయిపోయాను. ఎన్ని కర్రీస్ ఉన్నాయో చూడలేదు. 1 2 3 4 5 కర్రీలు ఉన్నాయి ఏకంగా. లిటరల్లీ షాక్డ్. ఇప్పుడు తింటాను. అండ్ ఇదిగోండి రోజాదేమో ఫ్రైడ్ రైస్. తిని రోజా. నాకు చాలా లేని పూరి తినాలనిపించింది అనమాట. ఆలు కర్రీ బాగుంది, నచ్చింది ఆ టేస్ట్. వెనకాల కనిపిస్తుంది కదండి, అదే రెస్టారెంట్, నాన్ రాయల్ దీని పేరు. అడ్రస్ వచ్చేసి శాన్సిర్ అంటారు ఈ ఏరియాని. చికెన్ ఫ్రైడ్ రైస్ బాగుంది, చిల్లీ చికెన్ బాగుంది, పూరి మాత్రం ఆయిలీ అయిపోయింది. మన స్టైల్లో లేదు. నేను అదే చెప్పాను వాళ్ళకి కూడా. లాస్ట్లో షెఫ్ వచ్చి కలిసారనమాట. సో అతనికి కూడా చెప్పాము. సో మనం ఇంకా లేట్ చేయకుండా ఇదిగోండి ప్యారిస్ సిటీకి వెళ్ళిపోదాం. వెదర్ చూడండి ఎలా ఉందో, మొత్తం ఫాగ్, పొగలా ఉంది. సో కార్లో వెళ్ళకుండా ఇప్పుడు ట్రైన్లో వెళ్దాం, బాగుంటుంది జర్నీ. ఏం చేస్తున్నామంటే కార్ ఈ ఊర్లో పార్క్ చేసేసి ఇక్కడ నుంచి మేము ట్రైన్ తీసుకుని ప్యారిస్ వెళ్తున్నాం అనమాట. సరదాగా తిరగడానికి ఈజీగా ఉంటుందని. ప్యారిస్ మనం కార్లో వెళ్తే ఇబ్బంది, పార్కింగ్కి చాలా ఇబ్బంది, చాలా టైం వేస్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ట్రైన్ వెళ్ళిపోయింది అనుకున్నాం, లాస్ట్ మూమెంట్లో క్యాచ్ చేసాం. ఒక 20 నిమిషాలు కూర్చుంటే ప్యారిస్ సిటీకి వెళ్ళిపోవచ్చు. సో ఇది ప్యారిస్ మెయిన్ స్టేషన్ అనమాట. అంటే మెయిన్ స్టేషన్ అంటే వన్ ఆఫ్ ది మెయిన్ స్టేషన్. పరి మొంపనాస్ అంటారు. చాలా పెద్ద స్టేషన్ అనమాట. చాలా దూరం వెళ్ళే ట్రైన్స్ కూడా ఇక్కడ నుంచి బయలుదేరుతాయి. మనం ఇక్కడ నుంచి ఇప్పుడు మెట్రో తీసుకుని సిటీ లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడ ఇలా గేట్స్ ఉంటాయన్నమాట. మనం ఇలా ఈ కార్డ్ని ఇక్కడ పాస్ చేస్తే డోర్స్ ఓపెన్ అవుతాయి. ఆల్మోస్ట్ మన హైదరాబాద్ మెట్రో కాన్సెప్ట్ లాగానే. ఇదిగోండి ఇదే కార్డు. మనం ఇప్పుడు 13వ నెంబర్ మెట్రో ఎక్కాలి. చూడండి జనాలు ఫుల్గా ఉన్నారు. ఆదివారం పైగా ఈరోజు కళకళలాడిపోతుంది. ప్యారిస్ మెట్రోలు అండి ఏదో గుహల్లా ఉంటాయి. ఏదో గుహల్లోంచి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది అనమాట. ఇదిగో ఇటు వెళ్తే ఒక రూటు, ఇదిగో ఇటు వెళ్తే ఒక రూటు. ఇదిగో మనం ఈ గుహలోంచి వెళ్దాం. ఎప్పుడైనా ఎక్కువ లగేజ్ ఉందనుకోండి మెట్రోలో వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే ఇలాంటి మెట్లు ఉంటాయన్నమాట, చాలా మెట్లు ఎక్కాలి. సో లగేజ్తో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి లాంటివి వెళ్ళాలంటే హ్యాపీగా ట్యాక్సీలో వెళ్ళిపోవడం బెటర్. కాదు క్యాబ్కి బడ్జెట్ లేదనుకుంటే ఎయిర్పోర్ట్కి బస్సులు కూడా ఉంటాయి. సో బస్సుల్లో కూడా వెళ్ళొచ్చు. కానీ ఇలా మెట్రోలో వస్తే మాత్రం ఎదుగోండి ఈ మెట్లు దిగి వెళ్ళేసరికి మొత్తం తెల్లారిపోద్ది, చాలా స్ట్రెయిన్ అయిపోతారు. చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయో. అండర్ గ్రౌండ్ మెట్రో మొత్తం. ప్లాట్ఫామ్కి వచ్చేసాం. చూడండి ఎంత బిజీగా ఉందో. అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి 5 నిమిషాలకి 3 నిమిషాలకి మెట్రో ఉంటుంది. సో ఎంత జనం ఉన్నా వెంటనే క్లియర్ అయిపోతారనమాట. ఇందాక టైం ల్యాప్స్ తీయడానికి ఒక ట్రైన్ వదిలేసాం అనమాట. ఖాళీగా ఉందరు. ప్యారిస్లో ట్రైన్ జర్నీ ఇష్టమేనా నీకు? చాలా. మెట్రో సిస్టమ్. కార్లో వచ్చామనుకో పార్కింగ్ అండ్ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది. ట్రైన్లో అయితే చాలా టైం సేవ్ చేయొచ్చు. మనం పరి మొంపనాస్ స్టేషన్లో మెట్రో ఎక్కాం కదా, సాన్ లాజార్ అనే స్టేషన్లో దిగాం. ఇది కూడా పెద్ద జంక్షన్ అనమాట. చూడండి ఎంత పురాతనంగా ఉందో. ప్యారిస్ మెట్రో సిస్టమ్ అంతా కూడా చాలా ఓల్డ్ అనమాట, ఈ అండర్ గ్రౌండ్ మెట్రో. ఇదిగోండి ఇక్కడ ఎగ్జిట్ ఉంది. ఎగ్జిట్ తీసుకుని బయటికి వెళ్దాం. మనం ఈరోజు చూడబోయే ఫస్ట్ ప్లేస్ ఏంటనేది బయటికి వెళ్ళాక మీకు చెప్తా.
వావ్, ఈ అండర్ గ్రౌండ్ నుంచి మొత్తం బయటకు వచ్చి సడన్గా సిటీ వ్యూ చూసామన్నమాట. సో క్రేజీ. ఇప్పుడు మనం చాలా క్రౌడ్ ఉంది. ప్యారిస్లో క్రిస్మస్ వైబ్స్, న్యూ ఇయర్ వైబ్స్ ఎలా ఉంటాయి అనేది మొత్తం సరదాగా కవర్ చేద్దాం ఈ వీడియోలో. ఫుల్గా చూడండి. భలే కలకలలాడిపోతుంది అసలు ప్యారిస్ సిటీ. చాలా బాగుంది. చూడండి అసలు జనాలు వస్తూనే ఉన్నారు. ఇప్పుడైతే మనం గలలఫయత్ మాల్ అని, అది గలరీ లఫయత్. సో చాలా ఎక్స్పెన్సివ్ మాల్, బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. మనం ఏం కొనలేం, రేట్లు చూపిస్తాను ఎలా ఉంటాయో మీకే తెలుస్తుంది. సో వెళ్ళి సరదాగా మాల్ చూసి ఈవేళ నియర్లీ ఒక 2 గంటలు నడాలి మనం. ఇప్పుడు మొత్తం వాకింగ్ టూర్ అనమాట. చూడండి ట్రాఫిక్ ఎంత ఎక్కువ ఉందో. మొత్తం అవతల పక్కన కార్లన్నీ ఆగిపోయినాయి ఆ లైన్లో. ఇక్కడ ఈ ఖాళీగా ఉన్న లైన్ ఏంటంటే ట్యాక్సీ లైన్ అనమాట, అందుకే ఇది ఖాళీగా ఉంది. బస్ లైన్, ట్యాక్సీ లైన్, అందుకే ఇది ఖాళీగా ఉంది. అవతల పక్కన మొత్తం కార్లే. ఇందుకే మనం కార్ అక్కడ పార్క్ చేసేసి ట్రైన్లో వచ్చామన్నమాట. బీభత్సం ట్రాఫిక్, ఫుల్ జనాలు. సరదాగా నడుచుకుంటూ వచ్చేసాం మాల్ దగ్గరికి. ఇలా జనాలు ఏంటండి ఈవేళ, నడడానికి కూడా ఖాళీ లేదు. సండే కదా, ఇంకా క్రిస్మస్ సీజన్ ఏమో, అందరూ షాపింగ్ చేసుకునే హడావుల్లో ఉన్నారు. ఫుల్ అసలు అడుగు తీసి అడగడానికి ఖాళీ లేనట్టుగా ఉంది అసలు. ఇప్పుడైతే మనం మాల్ లోపలికి వెళ్దాం. ఇక్కడ చాలామంది క్రౌడ్ ఉన్నారు, కానీ కొనేవాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే మొత్తం విపరీతమైన ఎక్స్పెన్సివ్గా ఉంటాయి ఇక్కడ. ఒక వాచ్ అండ్ ఒక చిన్న ఇయర్ రింగో మరి చేతి రింగో రెండు కలిపి 37,000 యూరోలు. మన డబ్బుల్లో 37 లక్షలు. క్రేజీ అసలు, మైండ్ పోయింది నాకు ఈ రేటు చూసి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది క్రిస్మస్ ట్రీ. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెకరేషన్ పెడతారన్నమాట ఇక్కడ. ఈ ఇయర్ ఈ డెకరేషన్ పైకి వెళ్ళినప్పుడు ఇది క్లియర్గా కనిపిస్తుంది మనకి ఈ ట్రీ. మెటా గోగల్స్ ఇవి. Also you can take a video okay. or picture. I'll try to click here. Yeah, nice. ఇప్పుడు నేను ఈ మెటా గ్లాసెస్లోంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆ రికార్డ్ అయిన వీడియో మనం ఇక్కడ చూడొచ్చు. క్రేజీ టెక్నాలజీ అసలు. ఫ్యూచర్లో మనం ఇంకా ఇది పెట్టుకుని వ్లాగింగ్ చేసేయచ్చు అనమాట. బాగుంది. సో ఇది మనం రికార్డ్ చేసిన వీడియో అనమాట ఇది. సో ఇదిగోండి, ఇప్పుడు రోజా పెట్టుకుంది మెటా గ్లాసెస్. ఇంకా ఫ్యూచర్ ఈజ్ వెరీ క్రేజీ అనమాట. మనం చేత్తో కెమెరా పట్టుకుని వీడియో తీసుకునే రోజులు కూడా కాదు. జస్ట్ ఒకసారి ప్రెస్ చేస్తే ఫోటో వస్తుంది, లాంగ్ ప్రెస్ చేస్తే వీడియో స్టార్ట్ అయిపోతుంది. చాలా బాగుంది. క్రేజీ ఏంటంటే మ్యూజిక్ కూడా వినొచ్చు. మ్యూజిక్ వినొచ్చు. మొత్తం కంట్రోల్స్ అన్నీ ఆ సైడ్ ప్యానల్ మీద ఉన్నాయన్నమాట. బాగుంది. ప్రైస్ ఎంతో అడుగుదాం. డియోర్ బ్రాండ్. సో ఇక్కడ ఉన్న ప్రతిదీ అంతే. మీకు 40,000, 50,000, 60,000, 1,00,000, 2 లక్షలు ఆ రేంజ్లో ఉంటాయి ఇక్కడ స్పెక్స్ అన్నీ. చూడండి అసలు మాల్లో క్రౌడ్ ఎంత ఉందో. ప్రతి అరగంటకి అక్కడ ఒక యానిమేషన్ జరుగుతుంది అనమాట క్రిస్మస్ ట్రీ దగ్గర. అది వీడియోలు తీసుకుంటున్నారు వీళ్ళందరూ. అందరికీ వాచెస్ అంటే చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా లగ్జరీ వాచ్ అనగానే ముందు రోలెక్స్ గుర్తు వస్తుంది. చూడండి ఇక్కడ ఎన్ని మోడల్స్ ఉన్నాయో. ఇక్కడ రేట్లు పెట్టలేదు కానీ కనీసం ఒక్కొక్కటి తక్కువలో తక్కువ 15 లక్షలు, 30 లక్షలు ఉంటుంది ఈ వాచ్. ఆవిడ తీసుకుంటున్నారు వాచ్. ఎవరో అడిగినట్టున్నారు కస్టమర్ లోపల. అదిగోండి, మీరు ఎప్పుడైనా నాకు ఏమైనా గిఫ్ట్ కొనాలంటే ఈ రోలెక్స్ పంపిస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. మొహమాట పడకండి. 4,300 యూరోలు, 4-5 లక్షలు ఈ వాచ్. చూడండి ఇక్కడ పెర్ఫ్యూమ్స్, లూయి విటాన్ బ్రాండ్. ఇది కూడా చాలా లగ్జరీ బ్రాండ్, చాలా చాలా కాస్ట్లీ. ఛానల్ అని ఉంది కదా, ఇది కూడా చాలా పాపులర్ లగ్జరీ బ్రాండ్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, లైక్స్ కావాలి మనకి. అక్కడ చూస్తున్నారు కదండి, గలలఫయత్ మాల్లో గ్లాస్ వాక్ అనమాట. చాలా పాపులర్. ఇప్పుడు మా గ్లాస్ వాక్ చేయడానికి వెళ్దాం. వెయిటింగ్లో ఉందన్నమాట. అందరినీ ఒకేసారి పంపరు, ఒక 5-6 మెంబర్స్ని పంపిస్తున్నారు. గ్లాస్ వాక్ చేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనమే ముందు ఎంటర్ అవుతున్నాం. చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి కింద మాల్ అంతా ఎలా కనిపిస్తుందో. అదనమాట, చూసారా? ఈ మొత్తం పైన బ్లూ డోమ్ అంతా చాలా ఫేమస్ ఈ గలలఫయత్ మాల్కి. ఇది ఐకానిక్ అనమాట. చూడండి వ్యూ మొత్తం 360 డిగ్రీ వ్యూ చూద్దాం ఇప్పుడు మొత్తం. అదిగోండి, మనం అదంతా వాక్ చేసాం ఇప్పుడు వరకు. రోజా టాలెంట్ వల్ల మనకి ఈ గ్లాస్ వాక్ ఎంట్రీ దొరికింది. క్రేజీ అసలు, జనాలు ఫుల్ ఉన్నారు అసలు. ఈ మధ్యలో ఉన్నదంతా క్రిస్మస్ ట్రీ. గ్లాస్ వాక్ ఎక్స్పీరియన్స్. లైట్గా ఊగుతుంది ఇది. చూడండి, క్రేజీ, భలే అనిపిస్తుంది అసలు. కోట్స్ కూడా చాలా లగ్జరీ బ్రాండ్ అనమాట. ఇది బర్బరీ అని ఉంది కదా. సో ఇది 2,190 యూరోలు, అంటే 2 లక్షలు. 2 లక్షలు. ఇది వైట్ షర్ట్ సింపుల్గా ఉంది. ఇది 440 యూరోలు అంట, అంటే 44,000.
44,000 పైన. ఇదిగోండి ఇక్కడ నుంచి ఉంది క్లియర్ వ్యూ. ఇదంతా గలలఫయత్ క్రిస్మస్ ట్రీ అనమాట. ఎవ్రీ ఇయర్ మారుస్తారు ఈ డెకరేషన్. అక్కడ చూడండి గ్లాస్ బ్రిడ్జ్ ఉంది కదా, దాని మీదకి మనం ఇందాక వెళ్ళాం. బ్యూటిఫుల్ మాల్ అసలు ఇది. కాకపోతే ఈరోజు జనాలు ఉన్నారు బాబోయ్, అసలు మామూలుగా లేరు. బయటకు వచ్చేసరికి మొత్తం లైట్ ఫెయిల్ అయిపోయింది. చూడండి ఎంత కళకళలాడుతున్నాయి అసలు ప్యారిస్ వీధులు. బా సూపర్ అంటే సూపర్ అసలు. అలా వాక్ చేద్దాం. ప్యారిస్ వాక్ అప్పుడే అయిపోలేదు, ఇంకొక గంట సేపు నడవాలని ఫిక్స్ అయ్యాం మేము. మంచి మంచి లొకేషన్స్ అన్నీ చూసుకుంటూ వెళ్దాం. మనం ఇప్పటి వరకు చూసింది ఈ మాలే. ఎప్పుడు బిజీగానే ఉంటుంది ఈ జంక్షన్. ఈరోజు మరీ మరీ బిజీగా ఉంది క్రిస్మస్ సీజన్ వల్ల. టైమ్ 7 అయింది ఈవినింగ్. కెఫేలో కూర్చొని పోర్చుగల్ సిరీస్ చూడండి. పోర్చుగల్ సిరీస్ చేయలేదు మనం. సో కెఫేలో కూర్చొని ఇదిగోండి, ఇది పోర్చుగల్ స్పెషల్ స్వీట్ అనమాట. ఇది పస్తల్ దినాట అంటారు. అది తీసుకుని ఇదిగోండి చక్కగా ఒక కాఫీ కూడా తీసుకున్నాం. చాలాసేపు అయింది కదా తిరిగి తిరిగి అలసట వచ్చింది. సో ఇలాగా రోడ్ సైడ్ కెఫేలో కూర్చొని తినడం ప్యారిస్లో ఒక ఎమోషన్ అనమాట. భలే ఉంటుంది. మన కాకినాడ కాజా అలాగో పోర్చుగల్కి పస్తల్ దినాట అలాగనమాట. భలే ఉంటుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. వీలైతే లోపలికి వెళ్ళి ఆ జెయింట్ వీల్ కూడా రైడ్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఆ లోపల ఉన్నదంతా క్రిస్మస్ మార్కెట్ అనమాట. ఎక్స్ప్లోర్ చేద్దాం వెళ్ళి. వచ్చేసాం లోపలికి. యాజ్ యూజువల్లీ ఇక్కడ కూడా క్రౌడ్ ఎక్కువే ఉంది. లూవ్ర్ మ్యూజియం పక్కనే అనమాట ఈ క్రిస్మస్ మార్కెట్. చులరీ గార్డెన్ అంటారు దీన్ని. దూరం నుంచి చూసాక జెయింట్ వీల్. ఇదో ఏదేమైనా ఇప్పుడు క్రిస్మస్ ఫెస్టివల్ అంటే క్రిస్మస్ వస్తుంది అనే టైంలో, అంటే ఈ డిసెంబర్ లాస్ట్ 2 వీక్స్ భలే ఉంటాయి అసలు ఇక్కడ. క్రిస్మస్ కన్నా క్రిస్మస్ ఉండి క్రిస్మస్ వచ్చేస్తుంది అనే ఫీలే సూపర్ ఉంటుంది. మనకి ఏ పండగ లాగా. ఇక్కడ ఏదో కళ్ళు వాసన వస్తుందండి. అమ్మో ఏదో వైన్ స్మెల్. హాట్ వైన్ చాలా ఫేమస్. హాట్ వైన్ ఫేమస్. కానీ ఇందాక నేను హాట్ కాఫీ తాగేసానే. ఇదిగోండి షో ఉంది కదా, హాట్ వైన్ అనమాట మొత్తం. అబ్బో వైన్ వాసన. వా ఐస్ స్కేటింగ్ ఫ్రీయే ఇది పిల్లలకి. రూదు పెరి అని చూడండి అక్కడ, అంటే వీల్ ఆఫ్ ప్యారిస్ అనమాట. ఓర్ బాబాయ్ హాట్ వైన్ మాత్రం తెగ తాగెత్తున్నారండి. చూసారా ఎక్కడ చూసినా ఏ షాపులు. ఏంటంటే ఇంకా ఏరండ్ తాగడం, సరదాగా ఫ్యామిలీని మీట్ అవ్వడం, ఇదే ఎంజాయ్మెంట్. ఇదంతా క్రిస్మస్ మార్కెట్. ముందుకెళ్ళి ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఇంకో విషయం ఏంటంటే జెయింట్ వీల్ టికెట్ అడిగాం 20 యూరోలు ఒక్కొక్కరికి. అంటే మా ఇద్దరికి కలిపి 4000 రూపీస్ అవుతుంది మన డబ్బుల్లో. మేమేమనుకున్నామంటే నైట్ అయిపోయింది కదా, సో డే టైం అనుకోండి. ఏ రోజా? అవును, డే టైం బెస్ట్. వ్యూస్ కూడా కొంచెం కనిపిస్తాయి కదా. డే టైం అంటే ఒక 6 ఆ టైంకి వస్తే కొంచెం కొంచెం సిటీ వ్యూ కూడా బాగా కనిపిస్తుంది. అండ్ అదేంటి 20 యూరోలు అంటే తక్కువ కాదు. ఈఫిల్ టవర్ టికెట్ అంత రేట్ అనమాట అది. ఈ పిల్లలతో చూపించండి. ఇదిగోండి రంగులు రాట్నం. బచ్చాగాళ్ళకి ఫుల్ ఎంజాయ్. బాగుంటుంది, కలర్ఫుల్గా భలే ఉంది. చూసారా మన ఊర్లో తీర్థాలు జాతరలు జరిగినప్పుడు జనాలు అలా తిరుగుతారు కదా సరదాగా. అన్ని షాపులు, బట్టల షాపులు, గిఫ్ట్ షాపులు, బొమ్మల షాపులు అన్నీ ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇది కూడా జాతర లాంటిదే, తీర్థం లాంటిదే. జెయింట్ వీల్స్, ఇంకా చిన్నపిల్లల గేమ్లు అన్నీ ఉన్నాయి. ఫ్రెంచ్ స్పెషల్ క్రిస్మస్ స్వీట్స్ ఇవి భలే ఉన్నాయి చూడండి, కలర్ఫుల్గా. ఇవి చూడండి గింజల్లా ఉన్నాయి చూడు, తెగ అమ్మేస్తూ ఉంటారు ఇవి. ప్యారిస్లో ఎక్కడికి వెళ్ళినా చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. వేడివేడిగా కాల్చి అమ్ముతారు అనమాట. ఇవి చురోస్ అని ఉంది కనిపిస్తుందా, అవి కూడా ఫేమస్. పంచదార కొమ్ముల్లో ఉంటాయి అన్నమాట. అవి మైదా పిండితో చేస్తారు, ఆయిల్లో వేపి లైట్గా దాని మీద షుగర్ న్యూట్రల్లా వేసిస్తారనమాట. బాగుంటుంది. సో అలా క్రిస్మస్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే మన తెలుగు వాళ్ళు కనబడ్డారు, మన ఫ్రెండ్స్. ఆర్కే బ్రో. అండ్ మీరండి? మోహన్ ఎక్కడి నుంచి? శ్రీకాళహస్తి. సూపర్. అండ్ ఆర్కే బ్రదర్ మనకు ముందే తెలుసు, వైజాగ్. అండ్ బిందు ఆల్సో ఫ్రమ్ వైజాగ్. హాయ్ నాన్న, మెరీ క్రిస్మస్ రా. మీరండి, మీ పేరు? ప్రజ్ఞ. ఓకే అండి, నైస్. మీరు కూడా కాళహస్తి అండి? నైస్ అండి. మెరీ క్రిస్మస్ రా బుడ్డి. ఏంటి బ్రో అలా ఉంది క్రిస్మస్ వైబ్ ఇక్కడ? చాలా బాగుంది. ప్యారిస్లో ఏదో చాలా పెద్ద, చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం వస్తున్నా ఇన్ని సంవత్సరాల్లో ఇక్కడికి క్రిస్మస్ టైంలో. వేర్ ఆర్ యూ ఫ్రమ్?
Moldavia. ఓ నైస్ టు మీట్ యూ. కిడ్స్తో వస్తే మంచి ఫన్ ఉంటుంది. ప్యారిస్లో ఉన్న వాళ్ళు రండి ఈ ప్లేస్కి, ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ రా బాబు, ఎంజాయ్ ఎంజాయ్. భలే ఆడేసుకుంటున్నారు ఇక్కడ జనాలు. జాగ్రత్త జాగ్రత్త, సీట్ బెల్ట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్. చాలా క్రౌడెడ్ ఉంది అసలు. భలే ఉందండి క్రిస్మస్ మార్కెట్. ఎంత క్రౌడ్ ఉందంటే సందడిగా ఉంది, చాలా సందడిగా ఉంది. అంటే పండగ మాకెప్పుడు సంక్రాంతి మిస్ అవుతా అనిపిస్తుంది, కానీ ఈ క్రిస్మస్కి అట్లీస్ట్ ఇదన్నా దొరికింది మాకు. సేమ్ మన ఊర్లో జాతర లాగానే భలే ఉంది. చూసారు కదా రకరకాల ఫుడ్ షాపులు, బొమ్మల షాపులు, గిఫ్ట్ షాపులు భలే ఉంది. ఇప్పుడు ఇదిగోండి మళ్ళీ మా నడక, మా వాకింగ్ టూర్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. షాంజిలీజేకి వెళ్తాం ఇప్పుడు. అస్సలైన ప్లేస్ అనమాట అది. భలే ఉంటుంది ఆ రోడ్డు. సో లెట్స్ గో. ఒక 20 minutes వాక్ చేయాలన్నమాట ఇక్కడ నుంచి. రెడీగా ఉండండి. షాంజిలీజే వ్యూ అయితే ఎదిరిపోతుంది అనమాట. వా చూసారా, రండి ఎక్స్ప్లోర్ చేద్దాం వెళ్ళి. బ్యూటీ అనమాట, బ్యూటీ అసలు. ఈ రోడ్డు భలే ఉంటుంది. ఓ షాంజిలీజే. కరెక్ట్గా రాత్రి 9 అయింది ఇప్పుడు టైం. చూడండి లైట్స్ అన్ని భలే బ్లింక్ అవుతున్నాయి. క్రేజీ ఉంది అసలు. దూరంగా కనిపిస్తుంది కదా, అదే ఆర్క్ డు ట్రియంఫ్. బ్యూటీ బ్యూటీ, కళ ఆడిపోతుంది అసలు. బ్యూటీ అంటే బ్యూటీగా ఉంది అసలు. వావ్ కదా. నార్మల్గానే మా ఇద్దరికి ఈ రోడ్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఈ క్రిస్మస్ టైంలో మాత్రం ఇంకా అదిరిపోయింది. ఏ రోజా మామూలుగానే మన ఇద్దరికి ఈ ప్లేస్ ఇష్టం, ఇంకా క్రిస్మస్ టైంలో ఇంకా క్రేజీ అదిరిపోయింది అసలు. 5 Guys అని ఉంది కదా, ఇది కూడా ఒక ఫాస్ట్ ఫుడ్ చైన్ అనమాట. ఇక్కడ వెనిలా మిల్క్ షేక్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. 9:20 అయింది టైము నైట్. సో కొంచెం ఎనర్జీ కావాలి మళ్ళీ. కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఒక మిల్క్ షేక్, ఇద్దరం షేరింగ్ అనమాట. సో ఫ్రైస్ చాలా యూనిక్గా ఉంటాయి ఇక్కడ. మెక్డానల్డ్స్ ఫ్రైస్లా కాకుండా కొంచెం రాగా అథెంటిక్గా ఉంటాయి. ట్రై చేయండి 5 Guys. సో అది ఒక పెద్ద ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక మిల్క్ షేక్, రెండింటికి కలిపి 15 euros అయింది. షాంజిలీజే పక్కనే. యూరోప్లో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే కెచప్స్ చాలా బాగుంటాయి. చూడండి సూపర్ క్వాలిటీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ ఇది మైనీస్, చాలా ఇష్టం నాకు. 5 degrees చల్లో మిర్చి బజ్జీ ఎవడైనా తింటాడు. ఇలా గడ్డగట్టిన మిల్క్ షేక్ తాగేవాడే రొమాంటిక్ ఫీల్ అంటే. వింటేజ్ కార్ చూడండి మధ్యలో, భలే బ్యూటిఫుల్గా ఉంది కదా. బ్యూటిఫుల్ అసలు ఇదైతే. వావ్. చూడండి అందరూ ఆగి వీడియోస్ తీసుకుంటున్నారు. సో అదండి ఆ బ్యూటిఫుల్, అసలు ఆ డెకరేషన్ చూసారా డియోర్ స్టోర్కి, భలే ఉంది. సో ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాం. ప్యారిస్లో బ్యూటిఫుల్ ప్లేసెస్ కవర్ చేసాం, క్రిస్మస్ వైబ్ అంతా చూసాం. సూపర్ ఉంది అసలు. ఇంకా చాలా ప్లేస్లు ఉన్నాయి, మనకి టైం సరిపోదు. ఆల్రెడీ 10 దాటేసింది, ఇంటికి వెళ్ళాలి, రేపు ఆఫీస్ ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. బాయ్ బాయ్. సో ఛానల్ పేరు గుర్తుపెట్టుకోండి, యూరప్ కథలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి ప్లీజ్. బాయ్ బాయ్.